కొంప తీసి ఇంత ఒంటరిని పంపించారా? ఎవరు సార్ మీరు? నేనెవరు అని అడుగుతున్నావా? నువ్వంటూ నేనంటూ ఎవరూ లేరు ఇక్కడ, అంతా ఒకటే. ఏంటి నా ఇలా మాట్లాడుతున్నారా? సార్, ఇలాంటివి నేను చాలా రాస్తాను. ఇంతకీ మీరెవరు? వచ్చిన పని ఏంటి? నేనెవరో తెలుసుకోవాలంటే ఈరోజు గడిచేంత వరకు చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. సరే, లోపలికి రండి, కూర్చోండి సార్. ఇప్పుడు కూడా టీ పెట్టాలా? సార్, టీ తాగుతారా? కొంచెం స్ట్రాంగ్గా ఒక డ్రాప్ చాలు. తీసుకోండి సార్. తొందరపడి పట్టుకుంటే కాలుతుంది. సార్, మనిషిలో ఆ వేడి లేకపోతే బ్రతకడం కూడా వేస్ట్. బాగుందయ్యా నీ నూతిగట్టు, ఈ ప్లేసు. థ్యాంక్ యూ సార్. మీరు లోపలికి తెచ్చేస్తే నేను లాల పోసుకొని వచ్చేస్తాను. దేనికయ్యా సిగ్గు? నేనే కదా, నాదే కదా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అదేనయ్యా, నేను కూడా సైట్ మగాన్నే కదా అంటున్నా. మీకు ప్రాబ్లం లేదు సార్, నాకు ప్రాబ్లం. లోపలికి వెళ్ళాలి సార్. మామూలుడుగా మహానుభావుడు. అదే నీ ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉంటే నీ అవసరాలకి చెదుడు వాదులుగా ఉండేవారు కదా. ఎవరి కోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఇక నా బట్టలు ఎండవు సార్. ఈ ఎండ ఉన్నప్పుడే బట్టలు ఆరేసుకోవాలి. కరెక్టే, కానీ బ్రతుకులే ఎండిపోయే పరిస్థితి వస్తే నీ కళల కోసం కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు, అది మూర్ఖత్వం అవుతుంది. బ్రతుకులో ఒక అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవాలి కదా. అది అర్థం చేసుకునే వాళ్ళతో నాకు అవసరం కూడా లేదు. అవకాశాన్ని పట్టుకోవడం వేరు, మనుషుల్ని కోల్పోవడం వేరు. అంటే నా వల్ల ఎవరైనా నేను కోల్పోయానా? రండి సార్, భోజనం చేద్దాం. హోటల్ ఫుడ్. అదే నీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటే చక్కగా వండి పెట్టేవారు కదా, ఈ వంట బ్రతుకు లేకుండా. బ్రతకాలంటే మనం ఉండాలి కదా సార్.
చూస్తూ చూస్తూనే ఈ రోజంతా చాలా వేగంగా గడిచిపోయింది. ఆ? నువ్వు నీ ప్యాషన్ కోసం చాలా వేగంగా పరిగెడుతున్నావు, కానీ అంతకంటే వేగంగా నీ ఒంటరితనం నిన్ను వెంటాడుతుంది. అంటే నేను తప్పు చేస్తున్నానా? నేను ఇదే వయసులో ఇదే ప్రశ్న వేసుకున్నాను, కానీ సమాధానమే ఆలస్యమైపోయింది. ఆ? ఏంటి ఇలా అంటున్నారు? అబ్బా సార్, మీరు నా మైండ్ అంతా పాడు చేస్తారు సార్. ఏం చేద్దాం అయితే? కొద్దిగా పానకం పుచ్చుకుందామా? చిచి, అలాంటివి మా ఇంట్లో వంటలు లేవండి. ఆ? ఆ 2 లైన్లు 4వ పుస్తకం వెనకాల పానకం ఉంటుంది. అంత కరెక్ట్గా ఏంటి ఎలా తెలుసు అది? అంతేకాదు, నువ్వు లేనప్పుడు నీ ఫ్రెండ్ గాడు ఉన్నాడు కదా, ఆడొచ్చి మధ్య మధ్యలో పుచ్చుకుంటా ఉంటాడు. ఇది కూడా ఎలా తెలిసిపోయింది? కుక్కలా పసిగట్టేస్తాడు. చూసించాలే బాటిల్కి. తెలిసిపోయాక ఇంకా తీయక చేస్తానా? రావే బయటికి రా. అబ్బా, ఇన్ని రోజులు ఇది దాచుకుంటున్నాను. ఆహా, బాటిల్. ఓకే, రెడీ, కమాన్. అబ్బా కమాట కమం, నీ వల్ల మందు బొక్క. అంటే మీరు కూడా మీ ప్యాషన్ వదిలేసారా? వదలాల్సి వచ్చింది కాబట్టి వదలలేని కొన్ని జ్ఞాపకాలని వెంట తీసుకున్నాను. సాయంత్రానికి ఏదో తెలుస్తుందని చెప్పారు సార్. నాకు ఇప్పుడు వచ్చి మీ పేరే తెలియలేదు. నా పేరు అర్జున్ కృష్ణ. ఆ? హలో, మేనేజర్ గారు, స్టార్ట్ అవుతున్నాను. ఇంకా ఎవరి కోసం నేను ఇలాంటి జీవితం గడపాలి? మరి నా ఫ్యామిలీని కోల్పోయాను, ఇటు నా ప్యాషన్ని కోల్పోయాను. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇంకా నన్ను మానసికంగా వెంటాడుతున్నాయంటే నా మూర్ఖత్వమే దీనికి కారణమని వీరే చూపిస్తున్నాయా? ఎస్, రచయితగా నేను రాయడం మొదలు పెట్టాలి. ఏదో కొత్త కథ రాయడం ఎందుకు? నా లైఫే ఒక లెసన్ అవ్వాలి. మూర్ఖత్వం అనేది ఒక చెడు అభిప్రాయంలో పడిపోయింది, కానీ ఈ రోజుల్లో ఒక మూర్ఖుడిగా ఉండడమే మంచిది. మీరు అనుకున్న దాన్ని సాధించడం కోసం ఒక మూర్ఖుడిలా దానిపై కూర్చోండి. అందులో ఎటువంటి తప్పు లేదు. కలియుగమున విజయముకై మూర్ఖత్వము
అవశ్యం. ఇట్లు అర్జున్ కృష్ణ.